హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. అలాగే మీరు అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ నేను నా థర్స్డే మార్నింగ్ రొటీన్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి. అందుకే ఇవాళ మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం నా డెస్క్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఏంటో నా డెస్క్ అసలు టోటల్గా హౌస్లోనే ఎక్కువ డస్ట్ పట్టేస్తుందండి. మనం ఈరోజు మొత్తం డీప్ క్లీన్ చేసి రేపు చూసేసరికి మళ్ళీ ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట డస్ట్. అది మేబీ కన్స్ట్రక్షన్ ప్రాబ్లం ఏమో తెలియదండి. మేమైతే చాలా ఇబ్బంది పడుతున్నాము. అంటే మంచి మంచి ఫర్నిచర్ కూడా ఇంకా పాడైపోతుంది అనమాట. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు ఇది ఎందుకు డస్ట్ అనేది ఇలా వచ్చేస్తుంది. అండ్ డస్ట్ ఒకటే కదండి, బూట్స్లో అంటారు కదా, అది కూడా వెంటనే ఫామ్ అయిపోతుంది. మనం ఈరోజు క్లీన్ చేస్తే మళ్ళీ 2 డేస్కి మళ్ళీ ఫామ్ అయిపోతుంది అనమాట. అది ఎందుకని మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ప్లీజ్ అండి. ఏమైనా సజెషన్స్ ఉన్నా కూడా ఇవ్వండి. ఇది నిజంగా నాకు ఇది ఒక పెద్ద ప్రాబ్లమేటిక్గా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఇక్కడైతే నేను ఇంకా నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి. ఇక్కడ నేను లక్కీ బ్యాంబో ప్లాంట్ అనమాట. ఇది మొన్న నర్సరీ నుంచి ఇది కూడా తెచ్చుకున్నాము. ఇది నేను నా డస్క్ దగ్గర పెట్టుకున్నాను. ఇదైతే కొంచెం వాటర్ అయితే తక్కువ తీసుకుంటుందండి. ఇవన్నీ కూడా ఇది ఇండోర్ ప్లాంట్ అనమాట, అందుకే వాటర్ అనేది తక్కువ తీసుకుంటుంది. నేను చిన్నగా స్ప్రింకిల్ చేశాను. అండ్ ఇక్కడైతే నేను ఇంట్లో దీపం అయితే పెట్టేసుకున్నానండి. ఎందుకు అంటే దీపం పెట్టిన తర్వాత మనం ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాలి కదా. నేను బాబా గారికి 7 వారాలు చేస్తున్నాను. అందులో ఇది వచ్చేసి లాస్ట్ వీక్ అనమాట. ఇంక నేను టెంపుల్కి అయితే వచ్చేసానండి. ఇంకా టెంపుల్ బయట బాబా వారికి కొబ్బరికాయలు ఇక్కడ కొట్టాలన్నమాట. కొవ్వూరు అండి, ఇది కొవ్వూరు బాబా గారి టెంపుల్. మనకి గోపాదాలు రేవు దగ్గర ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ కోసం అయితే ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నానండి. అండ్ ఇక్కడ బాయిల్ చేసిన తర్వాత ఇంకా ఫాస్ట్గా నీకు కొంచెం వర్క్స్ చేసేసుకుందాము, ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా అని ఇంట్లో వర్క్స్ అనేది తొందరగా ఫినిష్ చేస్తున్నాను. అండ్ ఇక టిఫిన్ అయితే ఇంకా ఏం ప్రిపేర్ చేయలేదండి. ఇప్పుడే ఇంకా నేను మినపప్పు అవి కడిగేసి గారెలు వేద్దామని అనుకుంటున్నాను అనమాట. అండ్ ఇక్కడ నేను నైట్ క్లీన్ చేసుకున్న గిన్నెలన్నీ కూడా స్టాండ్లో అయితే సర్దేస్తున్నాను. నాకు మా ఇంట్లో ఇంకా స్టాండ్ లేదండి, నేనే చిన్నగా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఈ కప్స్లో అలాగా స్పూన్స్ అవి పెడుతున్నాను. మనకున్న దానిలోనే అడ్జస్ట్ అవ్వాలి కదా. బేసిక్గా ఏంటంటే ఇప్పుడు నేను స్టాండ్ పెట్టుకునే దానికి కూడా ఈ కిచెన్లో ప్లేస్ ఉండదు అనమాట. అదే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఉన్నదంతా అడ్జస్ట్ అయిపోద్దామని చెప్పేసి నేను ఇంకా అడ్జస్ట్ అవుతున్నాం అనమాట. మాకైతే బెడ్రూమ్ హాల్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, కానీ కిచెన్ మరి చిన్నగా ఉంటుందండి. ఈ గిన్నెలు అవి పెట్టుకునే దానికి చాలా ప్రాబ్లం అవుతుంది. మేబీ నేను సర్దుకోవడం ప్రాబ్లమో తెలియదు, లేకపోతే ఇది చిన్నదో నాకు తెలియదు అనమాట. ఇంకా అలా అడ్జస్ట్ అయిపోతున్నాము. అండ్ ఇక్కడ ఇంకా మినపప్పు అనేది నానబెట్టేసాను కదండి. ఇప్పుడు ఇది నేను కడిగేసి గారెలు అయితే వేస్తాను. ఫస్ట్ మినపప్పు ఎప్పుడు నానబెట్టినా కానీ ముందు గారెలు వేస్తాము. ఇక్కడ నేను ఇంకా కర్రీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నానండి. ఆల్రెడీ 10 o'clock అయిపోయింది మేము వెళ్ళొచ్చేసరికి. ఇంక నేను ఆ పప్పు అక్కడ పెట్టేసి ఇంకా కర్రీ కోసం కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇవి అయితే మొన్నే మార్కెట్కి వెళ్ళాం కాబట్టి ర్యాక్ నిండా వెజిటేబుల్స్ కనిపిస్తున్నాయండి. కానీ చాలా దారుణం అండి, వెజిటేబుల్స్ అసలు కొనలేకపోతున్నాము. మా సైడ్ అయితే మొన్న నేను రైతు మార్కెట్కి బజార్కి వెళ్ళలేదండి. పొద్దునే కొంచెం లేజీగా అనిపించి సరే కదా సాయంత్రం సంత ఉంటుంది కదా అందులో తీసుకుందామని వెళ్ళేసరికి ఇంచుమించుగా మాకు 460 రూపీస్ అయితే ఓన్లీ వెజిటేబుల్స్కి అయినాయండి. ఒక బెండకాయలు, బీరకాయ, ఇంకా పొటాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఒక 1/2 kg బీట్రూట్ అనమాట. వీటికే మాకు టొమాటోస్ కూడా 1 kg తీసుకున్నాము. దీనికి మాకు 460 రూపీస్ అయిందండి. అసలు ఎంత రేట్లు ఉంటే మనం అసలు కూరగాయలు తినగలుగుతామా అని అనిపిస్తుంది నాకు. అండ్ ఇక్కడైతే పప్పు అయితే రుబ్బేసాను అనమాట. దీన్ని నేను ఇంకా మన ఇంట్లో పెద్దవి ఏం లేవు కదా, అందుకే నేను ఇడ్లీ పిండికి ఈ రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నాను. అండ్ గిన్నెలు కూడా నీట్గా క్లీన్ చేసి ఇక్కడ పెట్టుకుంటానండి. ఇంకా ఎంత పని చేసిన తర్వాత మనం ఆగుతామా? ఇంకా మన టీ అయితే పడిపోవాలి కదా. టీ అయితే పెట్టేసుకున్నాను పక్కన. ఈ మధ్య అల్లం టీ మానేసి ఇలాచీ పెట్టుకుంటున్నానండి. నాకేంటంటే అల్లం సమ్మర్ కదా కొంచెం వేడి చేసేస్తుంది, దాన్ని బీట్ చేయడం కోసం ఇలాచీ వేస్తున్నాను. అసలు ఎంత బాగుంటుందంటే మా హస్బెండ్ మా ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళకి చెప్పేస్తున్నాడు, మావిడే టీ బాగా పెడుతుంది, ఇలాచీ టీ పెడుతుంది, బాగా పెడుతుంది అని చెప్పేసి. అండ్ ఇక టీ తాగేసిన తర్వాత ఇంకా మా హస్బెండ్వి బట్టలు ఉంటే ఐరన్ చేస్తున్నాను. తను ఆఫీస్కి వెళ్తాడు కదా.
ఇంకా నాకు ఒక డౌట్ అండి. నా వీడియోస్ నేను చూసుకున్నాక ఒక్కసారి ఒక డౌట్ వస్తుంది. ఏంటంటే నేను అసలు వర్కింగ్ ఉమెనా లేకపోతే హౌస్ వైఫా? ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కంపెనీకి ఎంత బెనిఫిట్ ఉందో తెలియదు, కానీ నాకైతే చాలా లాస్ అనిపిస్తుంది. ఎందుకు అంటే ఒక పక్కన ఇంట్లో పనులు చేసి ఒక పక్కన ఆఫీస్ వర్క్స్ చేసి చాలా కష్టం అనిపిస్తుందండి. ఈ వీడియోస్ చూసుకున్న తర్వాత నేను నిజంగా వర్కింగ్ ఉమెన్ లైఫ్ స్టైల్ చూపిస్తున్నానా లేకపోతే హౌస్ వైఫ్ స్టైల్ చూపిస్తున్నానా అని అనిపిస్తుంది. చక్కగా పెళ్ళి కాకముందు ఎంత బాగుండేదో, లేచి బాక్స్ పెట్టుకుని వెళ్ళిపోయే వాళ్ళం. ఇప్పుడైతే మనం పెట్టుకునే బాక్స్ మనమే ప్రిపేర్ చేసుకొని మళ్ళీ హస్బెండ్కి బాక్స్ పెట్టి పంపించేసరికి దేవుడు గుర్తొచ్చేస్తున్నాడు అనమాట మనకి. అందుకే ఉన్న మ్యారేజ్ కాకుండా ఉన్న బిఫోర్ మ్యారేజే మనం లైఫ్ని బాగా ఎంజాయ్ చేసి బాగా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుందండి. ఇప్పుడు మనంతట మనం ఇది చేయకుండా ఉండలేము, అలా అని చెప్పేసి లైట్ తీసుకొచ్చేద్దామంటే స్ట్రెయిన్ అయిపోతాము. చాలా కష్టం అనిపించింది అనమాట. ఇంక మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకేముంది, ఇంక వాషింగ్ మిషన్ ఆన్ చేసుకొని బట్టలు కూడా వాష్ చేసేయాలి. ఏంటో ఒక సిస్టమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట నా రొటీను. ఇంకా బట్టలు కూడా వాష్ అయిపోయినాయండి. ఇంకా పైకి తీసుకెళ్ళి ఆరబెట్టేయడమే. మెట్లు చూపిస్తున్నాను. మా మెట్లు అనేవి చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట, చాలా స్పేస్ తక్కువ ఉంటాయి. ఏమైనా మనకి ఫర్నిచర్ వచ్చేటప్పుడు కూడా చాలా ప్రాబ్లం అవుతుందండి. ఏంటో అర్థం కాదు. ఇక్కడైతే బట్టలు అయితే ఆరబెట్టేస్తున్నాను. చూసారా, చుట్టూ కూడా ఇవే బిల్డింగ్స్ ఉంటాయి అన్నమాట. ఇది ఇవాళ చిన్న వ్లాగ్ అండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.